ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో వడగాలులు వీస్తున్నాయి. దీంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. జిల్లాలో గత 3 రోజుల నుంచి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను కలవరపెడుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా గణనీయంగా తగ్గిపోవడంతో ఆ ఎండవేడిమి మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు, నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన చౌరస్తా ఇది. సిరిసిల్ల పట్టణం నుంచి కావచ్చు, ఇటు కామారెడ్డి నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు మరోవైపు కరీంనగర్ వేములవాడ పట్టణాల నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇంకోవైపు సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు ఈ చౌరస్తా గుండానే వెళ్తుంటాయి. మిట్ట మధ్యాహ్నం అవడంతో ఎండవేడిమి వాహనాల సంఖ్య అత్యల్పంగా ఉండడం కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వచ్చే నెలలో మరింత ఎండలు ఉండడంతో జిల్లా వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హుజురాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, ఇటు జగిత్యాల, కొరుట్ల పట్టణాలతో పాటు వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో పాటు భారీ వడగాల్పులు కూడా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జిల్లాలో వడదెబ్బతో మృతి చెందిన ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో ప్రజలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రోడ్లపై వెళ్లే వాహనదారులు, దినసరి కార్మికులు, రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులు ఎండ తీవ్రతను అయితే తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఉదయం మధ్యాహ్నం విపరీతమైన ఎండలు కొడుతుండగా సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతూ అకాల వర్షాలు అన్నదాతలను అయితే ఆగం చేస్తున్నాయని చెప్పవచ్చు. అకాల వర్షాల దెబ్బకు ఇటు మామిడి రైతులతో పాటు అటు వరి ధాన్యం ఆరబెట్టిన రైతులు, మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు తీవ్రంగా నష్టపడుతున్నారు. మొత్తానికి ఉష్ణోగ్రతలు అయితే భారీగా నమోదవుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు రావాలని, బయటకు వచ్చే ముందు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని భరించలేక చాలామంది కూల్ డ్రింక్స్ని అయితే ఆశ్రయిస్తారని, అలా కాకుండా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో పాటు తగిన మోతాదులో మంచినీరు తీసుకుంటూ ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలంటూ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.